హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు రిలీజ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున పీఎం కిసాన్ 21వ విడత నిధులు 2,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ నిధులు విడుదల చేసిన తర్వాత చాలా మందికి ఇంకా బ్యాంక్ ఖాతాలకి ఈ నిధులు జమ కాలేదు అనేది కామెంట్ చేస్తున్నారండి. సో జమ కాకపోవడానికి కారణం ఏంటి, ఎప్పుడు జమ అవుతాయి, స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే నిన్నటి రోజున భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 21వ విడత నిధులు 2,000 రూపాయలు విడుదల చేయడం జరిగిందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు 5,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ రెండు నిధులు విడుదల చేసిన తర్వాత చాలా మందికి వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి 7,000 రూపాయలు జమ అయ్యాయి అని చెప్తున్నారు. మరికొంతమందికి పీఎం కిసాన్ నిధులు మాత్రమే జమ అయ్యాయి అని చెప్తున్నారు. మరికొంతమందికి అన్నదాత సుఖీభవ నిధులు మాత్రమే జమ అయ్యాయి అని చెప్తున్నారు. ఇంకొంతమందికి ఈ రెండు పేమెంట్స్ అనేవి బ్యాంక్ ఖాతాలో జమ అవ్వలేదు అని చెప్తున్నారండి. సో ఈ విధంగా జమ కాకపోవడానికి కారణం ఏంటి, సో ఎప్పుడు జమ అవుతాయి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంటే ఈ నిధులు జమ అవుతాయి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. ఆన్లైన్లో స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి ప్రాసెస్ కూడా నేను మీకు తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. ముందుగా చూసుకున్నట్లయితే ఇంకా ఎవరికైతే పేమెంట్ అనేది జమ కాలేదు, సో వారికి రాబోయే 24 గంటల్లో జమ అవుతాయి అనేది సమాచారం అండి. ఎవరికైతే ఒక పేమెంట్ మాత్రమే పడి ఉందో, సో వారికి కూడా త్వరలోనే 24 గంటల్లో ఈ యొక్క నిధులు అనేవి జమ అవుతాయి అనేది సమాచారం. ప్రభుత్వం ఒకేసారి డీపీటీ రూపంలో యొక్క నిధులు అనేవి జమ చేశారు కాబట్టి నిదానంగా ఒక్కొక్కరికి పడుతూ వస్తాయని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుందండి. సో అధికారుల నుంచి కూడా వచ్చే సమాచారం అయితే ఇదేను. సో ఇంకా ఎవరికైతే పడలేదో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి, ఖచ్చితంగా జమ అవుతాయి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా ఈ యొక్క నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కాలేదంటే ఇంకా మీరు ఒకసారి స్టేటస్ అని చెక్ చేసుకోనండి. స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని ప్రాసెస్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తాను. సో ముందుగా మీరు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలో నేను చెప్తానండి. ఇప్పుడు నేనైతే ఏదైతే ప్రాసెస్ చేస్తున్నానో దాన్ని మీరు 1 by 1 అయితే ఫాలో చేయండి. ముందుగా మీరు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోనండి. వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే నవ్ యువర్ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతున్నారండి. సో ఎవరైతే రైతు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పక్కనే క్యాప్చా అయితే అడుగుతున్నారండి. పక్కనే ఒక బాక్స్లో ఎల్లో కలర్లో ఒక కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ని మీరు క్యాప్చా దగ్గర ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ కనుక చేసినట్లయితే మీ యొక్క వివరాలు రావడం జరుగుతుందండి. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఏ జిల్లాలో ఉంటున్నారు, ఏ మండలంలో ఉంటున్నారు, అదేవిధంగా ఏ గ్రామంలో ఉంటున్నారు, మీ పేరు ఏంటి అనేటువంటి సమాచారం రావడం జరుగుతుంది. రీమార్క్స్ స్టేటస్ దగ్గర కనుక సక్సెస్ కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా నిధులు అనేవి జమ అవుతాయి అంతే సమాచారం అండి. సో ఓకేనా, మీరు వెయిట్ చేయండి. ఒకవేళ కనుక స్టేటస్ దగ్గర సక్సెస్ లేకుండా పెండింగ్ కనుక ఉన్నట్లయితే సో మీ యొక్క డీటెయిల్స్లో ఏదో తప్పు ఉందనేది అర్థం అండి. సో మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కానీ లేదా మీ యొక్క మొబైల్ నెంబర్కి కానీ లింక్ అయి ఉందా లేదా చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎన్పిసిఐ యాక్టివ్లో ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో అదేవిధంగా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రభుత్వం డైరెక్ట్గా డీపీటీ రూపంలో డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్పిసి అనేది లింక్ అయి ఉండాలండి. అప్పుడే మీ బ్యాంక్ ఖాతాలకి అన్నదాత సుఖీభవ నిధులు అయి ఉండొచ్చు లేదా పీఎం కిసాన్ నిధులు అయి ఉండొచ్చు జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, సో స్టేటస్ అంతా కనుక కనుక ఉన్నట్లయితే మీకు రాబోయే 24 గంటల్లో ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాలకి నిధులు అనేవి జమ అవుతాయి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది కేవలం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ మాత్రమేనండి. సో ఇప్పుడు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్ ఆన్లైన్లో ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. సో దీని కొరకు మీరు ముందుగా మీ మొబైల్లో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అధికారిక వెబ్సైట్ అనేది లాగిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో లాగిన్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే నవ్ యువర్ స్టేటస్ అయితే రావడం జరుగుతుంది. నవ్ యువర్ స్టేటస్ దానిపైన కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని ముందుగా రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతున్నారండి. సో ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్టర్ అయి ఉంటారో వారి యొక్క రిజిస్టర్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన అనంతరం పక్కనే ఒక క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద కనుక క్లిక్ చేసినట్లయితే
సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ కనుక అక్కడ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క వివరాలను రావడం జరుగుతుందండి. సక్సెస్ కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా నిధులు అనేవి జమ అవుతాయి అనేది అర్థం. ఒకవేళ కనుక సక్సెస్ లేకుండా కనుక ఉన్నట్లయితే మీ నిధులు అనేవి పెండింగ్లో ఉండే అవకాశం అయితే ఉంటుందండి. సో ఒకసారి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. స్టేటస్ చెక్ చేసుకున్న అనంతరం అంతా కనుక పర్ఫెక్ట్గా కనుక ఉండినట్లయితే సో మీకు డబ్బులు అనేవి జమ అవుతాయి. ఒకవేళ కనుక పర్ఫెక్ట్గా ఉండి కూడా మీకు డబ్బులు అనేవి జమ కాలేదంటే మీరు ఒకసారి బ్యాంక్ అకౌంట్కి అదేవిధంగా ఆధార్ కార్డుకి లింక్ అయి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ బ్యాంక్ అనేది యాక్టివ్లో ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎన్పిసిఐ యాక్టివ్లో ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఓకేనా, అప్పుడే మీకు ఈ నిధులను జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, నేను ఈ యొక్క సమాచారాన్ని నేను మీకు తెలియజేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీకు ఈ 2 పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఎన్వక్ చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.